అద్భుతం. ఆహా, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఇదిగో ఏనుగబ్బాయి, మీ ఓనర్తో చెప్పు, ఇది వార్మప్ మాత్రమే. ఒక అరగంట తర్వాత అలా తిరిగొచ్చి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను, సరేనా? మళ్ళీనా? అది కడుపా చెరువా తల్లి? అల్లుడు చూసావా, నిశ్చితార్థమే ఎంత ఆర్భాటంగా చేస్తున్నారు. అవును మావా, మా జీవితాలు చీకట్లో కలిపేసి వీళ్ళు మాత్రం పండగలు చేసుకుంటున్నారు. లాభం లేదు మావా. నా శక్తిని పెంచుకుని వీళ్ళందరినీ సర్వనాశనం చెయ్యాలి. అందుకు గురువుగారు కోసం కూడా ప్రయత్నించాను అల్లుడు. ఆయన ఇప్పుడు కఠోర తపస్సులో ఉన్నారంట, కలవడం కుదరట్లేదు. మనం అనుకుంటే కాద్రాని కలవలేం మావా. కాద్రా అనుకుంటేనే మనం కలవగలం. వేచి చూద్దాం. అల్లుడు, ఇంకో విషయం, నిశ్చితార్థానికి ఆ భవానీ కూడా వచ్చిందంట. రాణి మావా, రాణి. ఈరోజు దాని ప్రాణమో పరువో రెండిట్లో ఏదో ఒకటి తీస్తా. దాని పరువు కూడా ప్రాణంతో సమానం కదా. రెండిట్లో ఏది తీసినా అది చచ్చినట్టే లెక్క. అందరూ జాగ్రత్తగా వినండి. వచ్చిన వాళ్ళెవ్వరికీ మర్యాదలు తగ్గకూడదు. ఒక్కరికి కూడా ఏ ఐటెం తక్కువ అవ్వకూడదు. అర్థమైందా? అలాగే అమ్మగారు. అమ్మా, భవానీ వచ్చేసి పదండి. అమ్మా భవానీ, వచ్చేసావా? అమ్మయ్యా, నువ్వింకా రాకపోయేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు. భవానీ, పనివాళ్ళెంతమంది ఉన్నా నువ్వు నా పక్కనుంటే నాకు ఏ భయమూ ఉండదు. అవును భవానీ, మార్నింగ్ నుండి అమ్మ నిన్ను ఇప్పటికీ 100 సార్లు తలుచుకొని ఉంటుంది. ఏంటో భవానీ, నువ్వు నా పక్కనుంటే సాక్షాత్తు ఆ అమ్మోరే నా పక్కనే ఉన్నంత ధైర్యంగా ఉంటుంది. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలెందుకమ్మా? నిజం భవానీ, నువ్వు ఆ అమ్మోరి ఈ ఊరికిచ్చిన ధైర్యానివి, ఈ ఊరి బిడ్డవి. నువ్వు పక్కనుంటే ఎవరైనా ధైర్యంగా ఉంటారు. అదంతా సరే అమ్మా, ముందు ఏమేం పనులున్నాయో చెప్పండి, అవన్నీ చకచకా చేసేద్దాం. ఇంటి పని, వంట పని, ఏ పనైనా చిటికలో చేసేద్దాం. నువ్వు ఏ పని చెయ్యొద్దు. పనులు చేయడానికి పనివాళ్లున్నారు. నువ్వు మండపంలో దర్జాగా నిలబడి వచ్చిన అతిథులందరికీ ఏ లోటు లేకుండా చూసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలన్నా పనివాళ్లతో చెప్పి చేయించు, సరేనా? అలాగేనమ్మా. అన్నట్లు ఇంకో విషయం మర్చిపోయాను. పంతులుగారు చెప్పినప్పుడు నిశ్చితార్థం ఉంగరాలు, పసుపు, కుంకుమలు అన్నీ తీసుకెళ్ళి నువ్వే దగ్గరుండి మరీ అమ్మోరి గుళ్ళో పూజ జరిపించి తీసుకురావాలి. ఏం ప్రేమే భవానీ నీది! నువ్వు ప్రేమించిన వాడి నిశ్చితార్థం నువ్వే దగ్గరుండి చేయిస్తున్నావా? అలాగేనమ్మా. ఆ పూజకి వెళ్ళేటప్పుడు కార్ తీసుకుని వెళ్ళు. పర్వాలేదమ్మా, అమ్మవారి దగ్గరికి నేనెప్పుడూ భక్తితోనే వెళ్తాను. బందోబస్తుగా వెళ్లడం నాకిబ్బందిగా ఉంటుంది. నడిచే వెళ్ళి ఉంగరాలు, పసుపు, కుంకుమ అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేయించి తీసుకొస్తాను. నీ ఇష్టం భవానీ. సరే, నాకింకా వేరే పనులున్నాయి, నేను వెళ్తాను. చెప్పాను కదా, మండపంలో అన్ని పనులు నువ్వే చూసుకోవాలి.
అమ్మా జనని, వెళ్దాం పదా. తప్పకుండా రావాలరా. ఓకే రై పెద్దోడా, నాన్నా. ఏర్పాట్లన్నీ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి కదా? ఏ ఇబ్బంది లేదు నాన్న, అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. మీరేం కంగారు పడకండి. ఇంకొకటి, నిశ్చితార్థంలో ఏ పొరపాటు జరగకూడదు. నీ తమ్ముడి మీద ఎప్పుడు ఒక కన్నేసుంచు. వాడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో మనకే కాదు, ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలీదు. ఆల్రెడీ మన వాళ్ళని 24 అవర్స్ వాడి మూమెంట్స్ని కనిపెట్టమని చెప్పాను నాన్న. ఈసారి వాడు మనకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళలేడు. ఇంకా ఆఖరిది, అన్నింటికన్నా ముఖ్యమైనది, మీ అత్తయ్య దగ్గరున్న ఆ మొక్కెర డమ్మీదని మీ అత్తకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో, అమ్మో, ఇప్పటి వరకు మనం తన ప్రేమని చూసాం. ఆ మొక్కెర డమ్మీ అని తెలిస్తే మీ అత్తయ్య విధ్వంసాన్ని చూస్తాం. నాన్న, మీకు మరీ అతి జాగ్రత్త ఎక్కువైపోయింది. అది డమ్మీది అని మనకి తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. ఇంకెలా అత్తయ్యకు తెలుస్తుంది? అదృష్టం అలిగితే అరటిపండు తిన్నా పన్నుడుతుందని వినలేదా? ఎంత జాగ్రత్తగా ఉన్నా మీ తాతయ్య 1500 ఎకరాలు గుడికి ఊరికి రాసివ్వలేదా? ఇది అంతే. పిచ్చి సమాధానాలు చెప్పకుండా నేను చెప్పింది చెయ్యి. ఏ పని చెయ్యాలన్నా 1కి 4 సార్లు ఆలోచించి చెయ్యి. ఓకే నాన్న. పెద్దోడా, ఇది మనకు రాక రాక వచ్చిన అవకాశం. అటు పోయిన ఆస్తిని తిరిగి తీసుకోవడానికి ఇటు నా రాజకీయ కళకి రెండింటికి ఆయువు పట్టు ఈ పెళ్ళే. ఏ తేడా రాకూడదరా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నాన్న, జాగ్రత్తగా ఉంటాను. ఎంకన్న స్వామి, ఈ ఒక్కసారికి నా పక్కన నించొని అంతా సవ్యంగా జరిగేలా చూడు. కంటికి కనిపించేదే కాదు, చెవులకు వినిపించిన భూమి కూడా తరుముకుంటూ వెళ్ళి మరీ లాక్కుంటా. సరే, వెళ్దాంరా. సరే నాన్న. మహేంద్ర వర్మ గారు, ఈ చుట్టుపక్కల మీ కుటుంబానికి ఉన్నంత పలుకుబడి నాకు తెలిసి ఎవ్వరికీ లేదండి. అదంతా మాకు మా నాన్నగారిచ్చి వెళ్ళిన ఆస్తి. అన్నయ్య, మీ బావగారు. బావగారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ బావా, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. అవును, మీరేంటి అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు? అసలు కొంచెం కూడా వయసు పెరిగినట్టు లేదు. ఇజ్ ఇట్? ఏదో మీ అభిమానం బావా, కానీ మీరు మాత్రం చాలా మారిపోయారు. చూస్తే వయసు బాగా పెరిగినట్టుంది. అబ్బో, బావగారు అమెరికా వెళ్ళి ఇన్నేళ్లైనా ఇంకా చేతులు పోలేదు. అయ్యా, నిశ్చితార్థ సమయం అవుతోంది, అబ్బాయిని తీసుకురండి. రే రాహుల్, ఇంకా హోల్డ్ చేయడం కష్టం రా. ఏదైతే అదైంది. లెట్స్ ఫేస్ ఇట్ మ్యాన్. ఐశ్వర్య, మీ బావని స్టేజ్ మీదకి పిలుస్తున్నారే? అవునా? బావని పిలుస్తున్నారంటే ఇంకా సేపట్లో మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే అన్నమాట. భవాని, నమస్కారం.
ఏంటి నువ్వే పనులు చేస్తున్నావు? అమ్మ నిన్ను ఈ పనులు చెయ్యొద్దని చెప్పింది కదా. పర్వాలేదమ్మా, మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది. నువ్వు మారు భవానీ, కనీసం కొంచెమైనా రెస్ట్ తీసుకో. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా. రాహుల్ బాబు, ఈ బట్టల్లో ఎంత బాగున్నారో తెలుసా? మీకు నా దిష్టే తగిలేలా ఉంది. పూసుకున్న నేనే కన్నీటితో రాహుల్ కంట్రోల్. చెరపను తన జ్ఞాపకమైన రాహుల్ బాబు తొందరగా రా. మార్చను. ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి వెళ్ళండి బాబు. ఉండగా. పదండి అన్నయ్య. రాహుల్ పదరా. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఇది వరకలవాటు లేనిది, మనసుకి ఈ మమత కొత్తది, దొరకక దొరికింది గనక చేయి జారుతుంటే ఏం తోచకున్నది, ఊరించిన అయ్యా, అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి నిశ్చితార్థపు బట్టలు పెట్టండి. ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి, ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని, తడారుతున్న గుండెలోకి రారమ్మని, తన వెంట పడి ఇటు తీసుకురాలే. బాబు వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. ఈ ప్రేమకి విక్రమ్ లోపలికి తీసుకెళ్ళు. ఓకే అంకుల్. ఏ జన్మకి జంటగా ఉండగా. అమ్మా, అమ్మాయిని కూడా తీసుకురండి. రేయ్, ఇదిగో నువ్వు అడిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే అయ్యా. ఇదిగో వంటలు చాలా రుచిగా ఉండాలి. సీఎం దగ్గర నుండి మినిస్టర్ల వరకు పెద్ద పెద్దోళ్ళంతా వస్తున్నారు. బాగా చేయి. అలాగే, నేను చూసుకుంటాను. నువ్వు దుమ్మలు కట్ చేయి, నువ్వు ఉల్లిపాయ కట్ చేయి, త్వరగా నీవు. అయ్యా, నా చేతి వంట రుచి తిన్న నాలుక మర్చిపోవాలంటే 10 ఏళ్ళు పడుతుందయ్యా. ఆహా, అంత బాగుంటే నా వంటలు. అని తేడా వచ్చిందో, నేను కొట్టే దెబ్బలు కూడా నీ ఒళ్ళు మర్చిపోవడానికి 10 ఏళ్ళు పడుతుందిరా. కానీ అలాగయ్యా, అలాగయ్యా. రే, త్వరగా కానివ్వండి రా. ఏం చేస్తున్నారమ్మా? ఇదిగో ఇవి త్వరగా కట్ చేయండి. భవానీ, ఎప్పుడు దొరుకుతావే నువ్వు నాకు? రావే రా, ఈరోజు నీ పరువు ప్రాణమో ఏదో ఒకటి తీస్తానే.
బాబాయ్, ఆ, అమ్మగారు ఇవిమ్మన్నారు. అక్కడ పెట్టే అమ్మా. అమ్మా భవానీ, ఏంటి బాబాయ్? వంటకి ఆలస్యమయ్యేలా ఉందమ్మా. కొంచెం ఆ బియ్యం ఆ ఎసట్లో ఇస్తావమ్మా? ఆ, అలాగే బాబాయ్. భవానీ, అమ్మ భవానీ, నీ చున్నీకి నిప్పట్టుకుందమ్మా. అయ్యో అమ్మా భవానీ, అయ్యో. అయ్యో భవానీ, అయ్యో అమ్మా భవానీ, భవానీ నీకేం కాలేదు కదా? లేదమ్మా, నాకేం కాలేదు. నిజం చెప్పు భవానీ, నీకేం కాలేదు కదా? అయ్యో, నిజంగా నాకేం కాలేదమ్మా. చూడండి, నేను బానే ఉన్నాను. ఒక్క క్షణం నీకేదైనా అవుతుందేమోనని భయంతో గుండె ఆగిపోయింది భవానీ. అలాంటిదేం జరగదమ్మా. రాహుల్ బాబు ఉన్నాడు కదా, నాకేం కానివ్వరు. అవునమ్మా, రాహుల్ బాబు దేవుళ్ళ వచ్చి కాపాడకపోతే ఈ పాటికి భవానీ కాలి బూడిదైపోయేదమ్మా. అలాంటి మాటలు ఎందుకండి? భవానీకేం కాలేదుగా, అలా మాట్లాడకండి. రాహుల్ బాబు, ఇంకా ఎన్నిసార్లని మీరు నా ప్రాణాలు కాపాడతారు? మా అమ్మ కూడా నాకు ఒక్కసారే ప్రాణం పోసింది. కానీ మీరు ఎన్నోసార్లు నన్ను కాపాడి నాకు ప్రాణం పోస్తూనే ఉన్నారు. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనంత రుణపడిపోయాను బాబు మీకు. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను ఇంకా దూరం చేయకు భవానీ. నేను ప్రతిసారి నీ పక్కన ఉండకపోవచ్చు. నువ్వే జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాహుల్ బాబు. అవును, నీ డ్రెస్కి అంత మంటలు అంటుకుంటున్నా తెలియనంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబు, ఏదో పొరపాటున అంటుకుని ఉంటుంది. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. బాబు, నిశ్చితార్థానికి సమయం అవుతుంది. మీరు వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకొని రండి. ఆలస్యం అయితే నాన్నగారు కోప్పడతారు బాబు. అమ్మా, మీరేనా చెప్పండి. అవును రాహుల్, మీ నాన్నగారు చూస్తే
అనవసరంగా తిడతారు. వెళ్ళి బట్టలు మార్చుకోనన్నా. జాగ్రత్త భవానీ. అయ్యో భవానీ, ఓణి అంతా కాలిపోయింది కదమ్మా. పర్వాలేదమ్మా, నా దగ్గర ఉన్నాయి కదా, నేను భవానీకి ఇస్తాను. రా భవానీ. త్వరగా ఓణి మార్చుకుని వచ్చేయమ్మా. ఇక నువ్వు ఈ వంటల జోలికి కానీ పనుల జోలికి కానీ వెళ్ళొద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. వెళ్ళమ్మా. మీ పని మీరు కానివ్వండి. ఒరే రాహుల్, ఇలా మైండ్కి హార్ట్కి ఆపోజిట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే స్ట్రెస్ ఎక్కువై మెంటల్లీ వీక్ అయిపోతావురా. ఒరే, నువ్వు నీ ఫ్యామిలీ గురించి మైండ్తో ఆలోచిస్తున్నావు, కానీ నీ హార్ట్ నీ ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా రాహుల్, ఇది నీ లైఫ్. రైట్ అయినా రాంగ్ అయినా డెసిషన్ ఎప్పుడు నీదే అయి ఉండాలి. నాకే నిశ్చితార్థం వద్దు. ఈజ్ ఇట్ కైండ్ ఆఫ్ ఎ జాబ్? నో ఐశ్వర్య, ఐఎమ్ డామ్ సీరియస్. ఈ ఎంగేజ్మెంట్ అంటే ఇష్టం లేదా? అసలు ఐశ్వర్యతోనే పెళ్ళిష్టం లేదా? నాకు ఐశ్వర్యతో పెళ్ళంటేనే ఇష్టం లేదు.